శ్రీ సాయి బయటికి చూస్తే ఒక సాధారణ పిచ్చి ఫకీరులా కనిపించినా ఆయనలో ఉన్న దివ్యశక్తి మాత్రం అసాధారణమైనది. ఆయన చేసిన లీలలు ముందే ప్లాన్ చేసి చేసినవి కాదు. పువ్వుకు వాసన ఎలా సహజమో సాయికి లీల అలా సహజంగా జరిగిపోయేది. భక్తుడికి అవసరం ఉన్న క్షణంలో పరిస్థితికి తగినట్టుగా ఎవరికీ చూపించాలనే ఉద్దేశం లేకుండా అవి జరుగుతుండేవి. అందుకే భక్తుల హృదయాలు ఆయన దగ్గరికి లాగబడేవి. సాయి లీలల్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయనకు అన్నీ ముందే తెలుసు. ఎవరు ఎక్కడ ఏమి చేస్తున్నారు, ఎవరికి ఏమి జరుగుతోంది, ఎవరు ఎవరిని దర్శిస్తున్నారు అన్నీ ఆయనకు తెలిసేవి. ఉదాహరణకి నాగపూరులో ఉన్న తాజుద్దీన్ బాబా కుటీరం అంటుకుంటే అది అక్కడ జరుగుతుండగానే సాయి షిరిడీలో నీటి కుండను కొట్టి అక్కడ మంట ఆర్పుతున్నాను అన్నారు. అలాగే షేగాంలో గజానన్ మహారాజ్ సమాధి చెందగానే సాయి ముందే దుఃఖంతో నేలపై పడుకున్నారు. సాయి తనను మాత్రమే గొప్పగా చూపించుకోలేదు, ఇతర మహాత్ముల్ని కూడా తన సోదరుల్లా గౌరవించారు. వాసుదేవానంద సరస్వతి స్వామి లాంటి మహనీయులు కూడా సాయిని దత్తాత్రేయ స్వరూపమని అంగీకరించారు. ఆ స్వామి పంపిన కొబ్బరికాయను భక్తులు తెలియక తిన్నా సాయి వెంటనే గుర్తించి అడిగారు. కానీ కోపపడకుండా అంతటికీ భగవంతుడే కర్త అని శాంతంగా చెప్పారు. దీనితో సాయి ఎంత కరుణామయుడో తెలుస్తుంది. సాయికి మతభేదాలు లేవు, కానీ భక్తుడి మనసులో సందేహం ఉంటే ఆ సందేహాన్ని తొలగించేందుకు ఆయన కఠినంగా కూడా మాట్లాడేవారు. ఒక భక్తుడు ఇక్కడ మహాత్ముడున్నారా అని అడిగితే సాయి అతని మనసులో ఉన్న ముస్లిం హిందూ భేదాన్ని గుర్తించి గట్టిగా మాట్లాడారు. అది శిక్ష కాదు, మనసు శుద్ధి చేసే బోధ. అలాగే ఎక్కడైనా ఒక మహాత్ముడి శిష్యుడు వచ్చినా సాయి వెంటనే గుర్తించి ఆనందంగా పండ్లు మిఠాయిలు పంచేవారు. అంటే భౌతికంగా ఎక్కడ ఉన్నా ఆధ్యాత్మికంగా అందరూ ఒకటే అని భావం సాయిలో కనిపిస్తుంది. మొత్తానికి ఈ కథలన్నిటి ద్వారా మనకు అర్థమయ్యేది ఒక్కటే: సాయి ఒక శరీరం కాదు, ఒక శక్తి. ఆ శక్తిని నిజంగా గుర్తించిన వాళ్ళకి అడగాల్సిన అవసరమే ఉండదు. నమ్మకం ఉంటే సాయి తానే చూసుకుంటాడు. సాయిబాబాకు మహానుభావుల గురించే కాదు, సాధారణ సాధువుల గురించి కూడా అన్నీ తెలుసు. ఆయన జ్ఞానం ఎక్కడితో ఆగేది కాదు. 1911లో హరిద్వార్ నుండి సోమదేవస్వామి అనే సాధువు సాయి మహిమ విని షిరిడీకి వచ్చాడు. కానీ దారిలోనే మసీదుపై ఎగిరే జెండాలు చూసి నిజమైన సాధువు ఇలా తన కీర్తి చూపించుకోడు, ఇలాంటి వాడిని చూడకూడదు అని మనసులో అనుకున్నాడు. అయినా తోటి వాళ్ళ మాట విని సాయిని దర్శించగానే అతని హృదయం ఒక్కసారిగా శాంతి పొందింది. ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు తన గురువు చెప్పిన మాట గుర్తొచ్చింది: ఎక్కడ మనసుకు శాంతి లభిస్తుందో అదే నిజమైన పవిత్ర స్థలం అని. కానీ సాయి అతని మనసులో ముందే వచ్చిన అనుమానాన్ని గ్రహించి గట్టిగా మాట్లాడారు. జెండాలు వేసుకున్న ఈ కపట సాధువును చూడకూడదని నువ్వే అనుకున్నావు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని గద్దించారు. ఇది కోపం కాదు, అతని అహంకారాన్ని తొలగించే బోధ. అతడు సాయి సర్వజ్ఞత్వాన్ని అర్థం చేసుకొని పశ్చాత్తాపంతో క్షమాపణ కోరాడు. అప్పుడు మాత్రమే సాయి అతన్ని మసీదులోకి అనుమతించారు. ఇంకో సంఘటనలో భక్తుడు రేగే తన మిత్రుడు అవస్థేను 1914లో షిరిడీకి తీసుకెళ్లాడు. దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు. కానీ విచిత్రంగా రేగే మరియు అతని మిత్రుడిని మాత్రం మళ్ళీ రైలెక్కించాడు. ఆ రాత్రి రేగే భక్తితో భజనలు చేస్తూ బాబా బాబా అంటూ నిద్ర లేకుండా గడిపాడు. షిరిడీ చేరగానే సాయి అన్న మాటలు ఆశ్చర్యం కలిగించాయి. వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూశారు, కానీ వీళ్ళిద్దరిని దింపవద్దని ఆ సైన్యాధికారితో నేనే చెప్పాను అన్నారు. ఇంకా నవ్వుతూ ఈ రేగేగాడు రాత్రంతా బాబా బాబా అని అరుస్తూ నన్ను నిద్రపోనివ్వలేదు అన్నారు. దీని అర్థం ఏమిటంటే సాయి భక్తుల మనసులో జరిగే చిన్న ఆలోచన కూడా తెలుసుకుంటారు. భక్తి నిజమైనదైతే ఆ భక్తుడి ప్రతి అడుగులో సాయి కనిపించకుండా కాపాడుతారు. అహంకారం ఉంటే దాన్ని తొలగించి శుద్ధి చేస్తారు. సాయి శిక్షించరు, సరిదిద్దుతారు. మనము ఏ పని చేసినా అది బయట వాళ్లకు తెలియకపోయినా మన మనసుకి తెలుసు. అలాగే మనలో పుట్టే ప్రతి ఆలోచనను, చిన్న భావాన్ని కూడా సాయిబాబా తెలుసుకుంటారు. శ్రీమతి కనీత్కర్ ద్రాక్ష పండ్లు బాబాకి ఇచ్చినప్పుడు బాబా కుళ్ళిన పండ్లనే తీసుకొని మిగిలినవి పిల్లలకి ఇవ్వమన్నారు. ఆమె ఇంటికి వెళ్ళాక ఆమె కూతురు చెప్పింది, బాబా అన్నీ తినరు కదా, మనమే తింటాం అని మనస్సులో అనుకున్నాను అని. ఆ మాట తల్లి వినలేదు, కానీ సాయి విన్నారు.
అన్నారు. గాద్గిల్ మామిడి పండ్లు ఇచ్చినప్పుడు బాబా అన్న మాటలు, ఇతడు అన్నీ నాకిచ్చాడు, కానీ పండిట్ మాత్రం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలినవి ఇచ్చాడు అంటే మనలో నిజాయితీ ఎంత ఉందో సాయి తెలుసుకుంటారు. చోల్కర్ అనే పేదవాడు ఉద్యోగం వస్తే కలకండ పంచుతానని మొక్కుకున్నాడు. అతడు టీలో చక్కెర వేయకుండా డబ్బు దాచుకొని కలకండ పంచాడు. బాబా మాత్రం అతనికి మళ్ళీ చక్కెర వేసిన టీ ఇప్పించమన్నారు. అంటే త్యాగం కూడా బలవంతంగా కాదు, ప్రేమతో ఉండాలి అన్న అర్థం. దాసగను ఉల్లి తినడు, కానీ తిన్నానని అబద్ధం చెప్పాడు. బాబా నవ్వి అతడు చేసిన నాటకాన్ని అచ్చుగానే చేసి చూపించారు. అంటే మన నటన కూడా సాయికి తెలియకుండా ఉండదు. దీక్షిత్ పూజలో తాంబూలం మర్చిపోయాడు. బాబా వెంటనే నీవు తాంబూలం ఇవ్వలేదు అన్నారు. పూజ గదిలో మర్చిపోయినది సాయి గుర్తు పెట్టుకున్నారు. పిక్కుబాయి పూలమాల బాబా తీసుకోలేదు, ఎందుకంటే ఆమె ముందుగా బాధలో సాయిని నిందించింది. ఆ నొప్పి మనసులో ఉన్నప్పటికీ అది సాయికి తెలుసు. ఆమె బలవంతంగా మాల వేయగానే అది 3 ముక్కలైంది. ఒక లాయరు బయట నమస్కరిస్తూ లోపల విమర్శించాడు. బాబా వెంటనే ముందు నమస్కారం, వెనుక విమర్శ అన్నారు. అంటే బయట భక్తి, లోపల ద్వేషం రెండూ సాయికి స్పష్టమే. దీని సారాంశం ఒక్కటే, మన మాటలు కాదు, మన హృదయం ఏమనుకుంటుందో అదే సాయి చూస్తారు. నిజమైన భక్తి నటన కాదు, ఆలోచనలోనూ పవిత్రంగా ఉండాలి. సాయిబాబాకు భక్తుల శరీర స్థితి మాత్రమే కాదు, మనస్సులో ఉన్న ఆకలి, భయం, బాధ కూడా తెలుస్తుంది. సదాశివకు ఆకలిగా ఉన్న అడగలేక మౌనంగా కూర్చున్నాడు. బాబా అది తెలుసుకొని అతనికి తినిపించారు. అంటే మనం చెప్పకపోయినా మన అవసరం సాయికి తెలుస్తుంది. హరిబాబు తల్లికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. తల్లి బాధతో ప్రార్థిస్తోంది అన్న విషయం బాబాకి తెలుసు. అందుకే అతన్ని వెంటనే ఇంటికి పంపించారు. తల్లి హృదయం విలువైనదని బాబా చూపించారు. సాఠే తన భార్యపై కోపంతో చెయ్యి ఎత్తేలోపే ఇంట్లో జరుగుతున్నది బాబాకు తెలిసిపోయింది. వెంటనే మందలించారు. అంటే ఇంట్లో జరిగే అన్యాయం కూడా సాయి చూడకుండా ఉండరు. శ్రీమతి ప్రధాన్ పూజ చేస్తుండగా ఆమె పిల్ల ఏడుస్తోంది అన్న విషయం బాబాకు తెలిసి ఆమెను ఇంటికి పంపారు. పిల్లని సర్దుకున్నాకే పూజ చేయమన్నారు. అంటే భక్తి కంటే ముందు బాధ్యత ముఖ్యమని బాబా బోధించారు. ఈ కథల్లో సాయిబాబా చెప్పాలనుకున్నది ఒక్కటే, మన మనస్సులో నిజంగా ఏముంది అన్నది ఆయనకి పూర్తిగా తెలుసు. నూల్కర్ బయటకు బంగారం నాణెం ఇచ్చినా లోపల మాత్రం 20 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకే బాబా అచ్చంగా అదే మొత్తం తీసుకున్నారు. అంటే మనం ఎంత ఇవ్వాలో ముందే అనుకున్నదే నిజమైన దక్షిణ, చేతిలో పెట్టిన వస్తువు కాదు. శ్రీమతి బాపత్ కూడా బయటకు 4 అనాలే ఇచ్చిన లోపల 8 అనాలు ఇవ్వాలని భావించింది. బాబా ఆమె మనసు చదివి మిగిలినది కూడా అడిగారు. ఇక్కడ బాబా డబ్బు కోసం కాదు, మనసులో మోసం ఉందా లేదా అన్నది చూపించడానికి అలా చేశారు. శ్యామ చేసిన పని ఇంకా లోతైన పాఠం. సాయి దక్షిణను పరీక్షించాలనే ఉద్దేశంతో డబ్బు పాతి పెట్టాడు. ఇప్పటికీ ఏమీ అనలేదు బాబా. కానీ 6 నెలల తర్వాత అతని ఇంట్లో అన్నీ పోయాయి. అప్పుడు బాబా చెప్పిన మాట చాలా ముఖ్యమైనది. కర్మ వెంటనే శిక్షించదు, సరైన సమయానికి తప్పక ఫలితం ఇస్తుంది. చిన్న తప్పు అనిపించిన దాని ప్రభావం తప్పదు. కొలంబే విషయంలో బాబా గర్వాన్ని చూపించారు. నన్ను దక్షిణ అడగలేదు అని అతడు గొప్పగా భావించగానే వెంటనే పిలిచి అడిగారు. అంటే గర్వం కూడా ఒక లోపమే అని బాబా బోధించారు. అలాగే డబ్బు దాచిపెట్టినా ఎక్కడ ఉందో కూడా సాయికి తెలుసు అని చూపించారు.